Hi friends, welcome to Homemaking Mantra. This is Shanti. Welcome to Daily Vlogs. మనకి ఏదైనా ఒక వస్తువు నచ్చినా, ఒక పని నచ్చినా, ఒక దాని గురించి తెలుసుకోవాలి అని అన్నా సరే, దాని మీద బాగా అబ్సెషన్ వచ్చేస్తది. ఆ అబ్సెషన్ అనేది సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైం వరకు ఉంటుంది. సో, ఆ లోపల దాని గురించి ఫుల్‌గా తెలుసుకోవడానికి ట్రై చేస్తాం. మాక్సిమం తెలుసుకోవాల్సిన విషయాలైతే తెలుసుకుంటాము. ప్రస్తుతం నాకు బాగా ఇంట్రెస్టింగ్‌గా అనిపించే విషయం ఏంటంటే, సదృశ్య గారి ఇంటర్వ్యూ. తన ఇంటర్వ్యూ విన్న తర్వాత అనంత ప్రయాణం బుక్ కొన్నాను కదా! అందులో తన ఎక్స్‌పీరియన్సెస్ అసల ఎంత బావున్నాయంటే, నిజంగా ఒక డిఫరెంట్ వరల్డ్‌లోకి తీసుకెళ్తుంది. ఆ మెడిటేషన్ చెయ్యవసరం లేదు. ఆవిడ బుక్ చదివితే చాలు మనం టైమ్ ట్రావెల్ చేసేస్తాము అన్న ఫీల్ వస్తదనమాట ఆ బుక్ చదువుతుంటే. సో, ఏదన్నా మంచి విషయాలు వింటూ ఉంటే మన మైండ్ చాలా ప్లెజెంట్‌గా, ప్రశాంతంగా ఉంటుంది. ఏదన్నా ఒక విషయం జరగట్లేదు అన్నప్పుడు వాటి గురించి వర్రీ అవ్వటం మనం తగ్గిపోతుందనమాట. జరుగుతుంది కొంచెం టైం ఇద్దాం దానికి అని చెప్పి ఆ పేషెన్స్ అనేది మనం గెయిన్ చేసుకోగలుగుతాం. ఇదంతా త్రూ మెడిటేషన్ జరుగుతూ ఉంటుంది. అట్లాగే మెడిటేషన్ చేయని వాళ్ళకేంటంటే ఇలాంటివి వింటూ ఉండి ప్లెజెంట్‌గా మైండ్ ఉంచుకుంటే డెఫినెట్‌గా మనకి ఆ కంట్రోల్ ఆఫ్ మైండ్ అనేది వస్తుందనమాట. నేను యాక్చువల్లీ బుక్ కొని చదువుతున్నాను కదా! నిన్న వీడియోలో ఆల్రెడీ దీని గురించి చెప్పాను. ఇంకా నిన్న చెప్పాను మీరు చూసేవాళ్ళు చూస్తారు, బుక్ పర్చేస్ చేసేవాళ్ళు చేసుకుంటారు. సో, ఒక్కసారి చెప్తే చాలు అని అనిపించింది కానీ, ఇది ఆవిడ ఇంటర్వ్యూ ఏదైతే ఉందో నేను సెకండ్ టైం వింటున్నాననమాట. అంత ఇదిగా నన్ను చాలా అట్రాక్ట్ చేసేసిందనమాట ఆ ఇంటర్వ్యూ. ఆవిడ చెప్పే మాటలు రియల్‌గా అంటే ఏదో మనకి తెలియనిది చూస్తున్నాము అని కాకుండా, అసలు మనం నిజంగా భగవంతుడికి ఎలా దగ్గరవ్వాలి, ఎలా దగ్గర అవ్వచ్చు అని ఆవిడ ఎన్నో పాయింట్స్ చెప్పారు. అండ్ చాలా వరకు కూడా గురువులు ఎలా చెప్పారో మనం ఈవిడ వర్డ్స్‌లో రిలేట్ చేసుకోవచ్చనమాట చాలా వరకు. చాగంటి వారు ఎప్పుడూ అంటూ ఉంటారు కదా! మనిషి జన్మ చాలా గొప్పది అని చెప్పి. అసలు అలా ఎందుకంటారు అనేది నిజంగా వాళ్ళ ప్రవచనాల్లో నాకు అర్థం కాలేదేమో, వాళ్ళు చెప్పినా నాకు అర్థం కాలేదేమో. బట్ సదృశ్య గారు చెప్పిన మాట విని ఎంత అనిపించిందో. చాలా ఈజీగా ఆవిడ మాటలు పక్కన కూర్చోబెట్టి చిన్న పిల్లలకి ఒక స్టోరీ చెప్పినట్టుగా అనిపిస్తుందనమాట. అసలు మనిషి జన్మెత్తడం ఇంత అదృష్టమా అని అనిపించింది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. అంటే మార్నింగ్ వ్లాగ్ పెట్టేసి ఇవన్నీ చెప్తున్నాను కాదండి. ఇదంతా నా రొటీన్ నడుస్తూ ఉంది. సో, నేను ఇవాళ చెప్పాలి అనుకున్న విషయం ఇదనమాట. ఏంటంటే ఇప్పుడు మీకు అందరికీ తెలుసు చక్రాసు, కుండలిని ఇవన్నీ యాక్టివేట్ అయినప్పుడు మన లోపల సోల్ అనేది బయటకొచ్చేస్తదనమాట. సో, అది టైం ట్రావెల్ చేస్తది. రకరకాల పునర్జన్మలు చూస్తుంది. వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ అని ఫ్యూచర్‌ని చూస్తుంది. అంతా చేసిన తర్వాత మళ్ళీ బ్యాక్ మన బాడీలోకి రావడానికి ప్రయత్నిస్తుందనమాట. సో, అది కూడా ఏంటంటే ఒక సాధనతోటి మళ్ళీ మన సోల్‌ని మనం బ్యాక్ తెచ్చేసుకోవచ్చు. ఇది ఓన్లీ ఈ హ్యూమన్ బీయింగ్స్‌కి పాసిబుల్ అండి. ఒక మనిషి జన్మ ఎత్తిన వాళ్ళకే పాసిబుల్ అనమాట. అసలు ఎన్నో లక్షల కోట్ల జీవరాశులు ఉంటాయి భూమి మీద. అంటే మొత్తం అంతటా విశ్వం అంతటా అని చెప్పి మన చాగంటి వారు చెప్తూ ఉంటారు. బట్ మనిషి జన్మ అనేది ప్రత్యేకం అనేది ఇందుకే అంట. ఈ విషయము చాలామంది మనకి చెప్పరు. ఒకవేళ చెప్పినా సరే వాళ్ళ వర్షన్‌లో చెప్తారు కాబట్టి మనకి అర్థం కాకపోవచ్చు. కానీ ఈవిడ ఇంటర్వ్యూ విన్న తర్వాత మాత్రము నిజంగా ఒక హోప్ అనేది వస్తదనమాట మనకి. ఎవరికైనా సరే లైఫ్‌లో నాకు కావాల్సింది జరగట్లేదు ఏంటి అని చెప్పి అనుకుంటూ ఉంటాం కదా! కానీ వన్స్ మనం ఈ మెడిటేషన్, ధ్యానము లేదా స్పిరిచువల్‌గా గ్రో అవటం ఇట్లా మనం ఏది పాసిబుల్ అయితే అది. ఒక్కసారి మనం ఆ పాత్‌లోకి వెళ్ళాము అనంటే మెటీరియలిస్టిక్ లైఫ్ నుండి చాలా దూరంగా ఉంటాం. ఒక గృహస్థుకి అంటే ఒక ఫ్యామిలీ పర్సన్‌కి మెటీరియల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కానీ దానికంటూ ఒక లిమిట్ ఉంటుంది కదా! కానీ ఇప్పుడు ఈ కాలంలో మాత్రం దాన్ని దాటి వెళ్ళిపోతున్నాం. ఇంకా కొత్తదేమొస్తుంది? కొత్తగా ఏం చేస్తున్నారు? సో, ఆల్వేస్ వి ఆర్ బ్యాక్ ఆఫ్ దట్ న్యూ థింగ్స్. అదే మెటీరియలిజం అంటే యాక్చువల్లీ. మనకి చక్కగా ఉన్నది ఒక్క లైఫ్ అండి. ఈ ఒక్క లైఫ్‌ని ఎంత బాగా యుటిలైజ్ చేసుకుంటే ఈ స్పిరిచువల్ పాత్‌లో వెళ్ళడానికి మనకు అంత బావుంటుంది. అంత వరల్డ్ పీస్ అనేది ఉంటది అని చెప్పి అనిపిస్తుందనమాట. వరల్డ్ పీస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం సంతోషంగా ఉంటే మన సరౌండింగ్సే కాదు, మొత్తం అందరూ సంతోషంగా ఉంటే అసలు ఈ జెలస్, సెల్ఫిష్‌నెస్ ఇలాంటివన్నీ ఉండవు అని చెప్పి నేను అనుకుంటూ ఉంటాను.
సదృశ్య లక్ష్మీదేవి గారి ఇంటర్వ్యూ నేను లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్నవారు చెక్ చేయొచ్చు. అంటే నిన్న మన వ్యూవర్ ఒకరు అడిగారు అనమాట. ఇంకా నేను మా హస్బెండ్ అయితే చాలా వరకు ఇలా ఉంటుందా టైం ట్రావెలింగ్ అంటే, ఇంత బాగా ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయలేదు, ఒకవేళ చెప్పినా సరే వేరే విధంగా చెప్పారు కానీ ఇంత ఈజీగా మనకు అర్థమయ్యేలాగా బాగా చెప్పారు కదా అని చాలా డిస్కస్ చేసుకుంటున్నాం అనమాట 2-3 డేస్ నుంచి. చాలామందికి నేను ప్రిపేర్ చేసే కాఫీ చూడటం ఇష్టం అనమాట వీడియోలో. అండ్ ఎలా చేస్తానని అడుగుతారు, ఏ టైప్ ఆఫ్ కాఫీ యూస్ చేస్తున్నానని కూడా చాలా క్వశ్చన్స్ ఫ్రీక్వెంట్గా వస్తూ ఉంటాయి. యాక్చువల్గా దీని గురించి ఒక స్పెషల్ వీడియో కూడా చేశానండి, లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇప్పుడు నేను యూస్ చేసేది ఏంటంటే ప్రెజెంట్ లెవిస్టా వాడుతున్నా, చాలా రోజుల నుంచి ఇదే వాడుతున్నాను. ఒక్కొక్కసారి ఇది అవైలబుల్ లేనప్పుడు లేదా డిఫరెంట్గా ఏదైనా కాఫీ ట్రై చేయాలి అని అనిపించినప్పుడు అయ్యంగార్ కాఫీ లేదా కుంభకోణం కాఫీ అది ట్రై చేస్తూ ఉంటా. అప్పుడప్పుడు కోతాస్ నర్సూస్ కూడా తెస్తూ ఉంటా అనమాట. అంటే నాకు అవైలబుల్ ఉన్నవి ఇవి. కొంతమంది లైక్ అప్పటికప్పుడు గ్రైండ్ చేయించుకొని షికరీ అండ్ కాఫీ మిక్స్ అడుగుతారు. సో ఇక్కడ ఇదేంటంటే ప్రీమేడ్ కాబట్టి ఇందులో 80% కాఫీ అండ్ 20% షికరీ ఉంది. ఈ షికరీ వచ్చేసరికి ఏంటంటే మంచి రిచ్నెస్ ఇస్తుంది అనమాట కాఫీకి. అంటే లైక్ ఆ థిక్గా మా కన్సిస్టెన్సీ అండ్ కలర్ ఉంటుంది చూసారా, అది ఆ షికరీ వల్లే వస్తుంది అనమాట. అండ్ కాఫీ పర్సంటేజ్ కనుక తక్కువ ఉంటే మనకి కాఫీ లైట్గా ఉంటుంది, అంటే 60-40 అంటారు. మీకు కలర్ ఉంటుంది కానీ కాఫీ టేస్ట్ చాలా తక్కువగా అనిపిస్తుంది. ఎవరికైనా బ్లాక్ కాఫీ తాగడం ఇష్టమైతే కనుక 100% కాఫీ ఉంటుంది, అది వాడుకోవచ్చు. ఇంకా షికరీతో పని ఉండదు. వెన్ యూ ఆర్ హ్యావింగ్ దిస్ మిల్క్ కాఫీ అప్పుడు కాంబినేషన్ ఆఫ్ షికరీ అండ్ కాఫీ చాలా బాగుంటుంది అనమాట. పాలబ్బాయి రోజు పాలు పోస్తాడు కదా, ఈ బాటిల్లో పోసేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తాను. ఇది వచ్చేసరికి నెక్స్ట్ డే వాడతాం. ఫ్రిడ్జ్లో అలా పెట్టినప్పుడు పైన పచ్చిపాల మీగడ కడుతుంది, అది స్కిన్కి చాలా మంచిది. ఐ మీన్ లైక్ మంచి షైన్ వస్తుంది అనమాట. దాంతో మసాజ్ చేసుకొని తర్వాత శనగపిండి పెట్టి స్క్రబ్ చేసేసుకొని కడిగేసేయాలి. స్కిన్కి చాలా చాలా మంచిది. మార్నింగ్ నేను బ్రేక్ఫాస్ట్ ఎర్లీగా చేస్తాను, ఎందుకో కొంచెం ఆకలిగా అనిపించింది. తర్వాత మా హస్బెండ్కి వేస్తున్నాను అనమాట, తను పూజ అదంతా కంప్లీట్ చేసుకుంటారు. యాక్చువల్లీ మా పూజ వచ్చేసరికి ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా, మార్నింగ్ ఏమో నేను జస్ట్ దీపం ఒకటి పెడుతున్నా అండ్ కొంచెం దక్షిణామూర్తి స్తోత్రం అలాంటివన్నీ చదువుకుంటూ ఉంటా. మా హస్బెండ్ ఏమో మొత్తం పూజ అంతా చేస్తారు, పువ్వులు పెట్టి ప్రసాదం పెట్టి తర్వాత శివాభిషేకం చేసుకుంటారు తను. సో మిగతా ప్రాపర్గా పూజ అంతా తను చేస్తారు. ఈ లోపు ఏంటంటే నేను అన్నీ క్లీన్ చేసేసి రెడీగా పెట్టేసేస్తే తనకి పూజకి ఈజీగా ఉంటుంది అని. మొక్కలకి నీళ్లు పోస్తూ ఉన్నాను. పుదీనా కొమ్మలు మాత్రం ఒక్కొక్కసారి సస్టైన్ అవుతున్నాయి, ఒక్కొక్కసారి అవ్వట్లా. ఆ పాట్లో ఒకటి ఉంది అండ్ వేరే పాట్లో మాత్రం 2 పెరుగుతున్నాయి. ట్రాన్స్ప్లాంట్ చేయకుండా ఇంకా అలా ఉంచేసాను అనమాట, చక్కగా పెరుగుతుందిలే అని. మందార పూలు బాగా వస్తున్నాయి, శంకు పూలు వస్తున్నాయి అండ్ మిగతా ప్లాంట్స్ అన్నీ కూడా ఈ చల్లగా ఉండటం మూలాన ప్రస్తుతం అయితే డ్రై అవ్వలేదు అండ్ గ్రోత్ కూడా మరీ స్టాగ్నెంట్గా లేదు, అలా అని చెప్పి ఓవర్ గ్రో కూడా అవ్వట్లేదు, బాగానే ఉంటున్నాయి అన్నమాట ప్రస్తుతం. కానీ వీటి నిండా బాగా డస్ట్ పేరుకుపోయింది, మిస్ట్ చేయాలి. నాకు ఈ మధ్య కొంచెం టైం సరిపోక చెప్పాలంటే మొక్కలకి కేర్ తీసుకోవట్లా. ఆ కేర్ తీసుకున్నప్పుడే పువ్వులు పూయటము, మొక్కలు బాగా పెరగటం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఈ వాటర్ డిస్పెన్సర్ మన వ్యూవర్స్కి చాలామందికి నచ్చింది. ఈ కలర్ బాగుందన్నమాట, అదే మెయిన్ అట్రాక్షన్. అమెజాన్లో అవైలబుల్ ఉంది. యాక్చువల్లీ సేమ్ ప్రోడక్ట్ అయితే అవైలబుల్ లేదండి. ఈక్వలెంట్ ఆర్ సిమిలర్ ప్రోడక్ట్ ఏదైనా కనిపిస్తే నేను డెఫినెట్గా లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఓన్లీ థింగ్ ఇస్ ప్రైస్ వేరియేషన్ ఉంటుంది అండ్ పైన డియర్ వచ్చింది కదా అన్న దానికి అదొక్కటి చేంజ్ అవ్వచ్చు. ఈ వాల్పేపర్ ఒక్కటే ఎందుకు అట్లా వచ్చేస్తుందండి, ఐ డోంట్ నో. మేబీ మేము ఇక్కడ నడుస్తూ ఉంటాం కదా, ఏదైనా క్లోత్స్ తగిలో లేకపోతే కొంచెం కాళ్ళు తగులుతూ ఉంటాయి కదా, సో అలా వచ్చేసింది. మళ్ళీ నేను ఏం చేశానంటే చక్కగా ఇట్లా ఈ ఫెవికాల్ ఉంటుంది కదా, ఇది అప్లై చేస్తాను లోపల. అదంతా చేతులు మెస్సీగా ఉన్నాయని చెప్పి నేను చూపించలేదు. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఇదంతా అంటించాను, కనిపిస్తుంది కదా. ఇక్కడ ఒక్క చోట టేర్ అయిందనమాట. ఈ వాల్పేపర్స్ పెద్ద టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, చక్కగా ఇలా స్టిక్ చేసేసుకోవచ్చు మనము.
వీళ్ళు ఈ ఒక్క వాలే ఎందుకో సరిగ్గా చేయలేదు అని అనిపిస్తుంది. బాగా గ్యాప్స్ ఉన్నాయి. ఆ వచ్చిన ఆయన కూడా పెద్ద ఆయన అనమాట. ఏమైందంటే అంతకుముందు నేను చేసిన పిచ్చి పని యాక్చువల్గా. ఒకటేదో పిచ్చి వాల్పేపర్ నేను సమ్ 3D ఎంబోస్డ్ టైప్ అమెజాన్లో తెప్పించి స్టిక్ చేశాను. ఆయన పాత వీడియోస్లో కూడా షేర్ చేశాను కదా. సో అదేంటంటే అసలు ఫేడ్ అయిపోయింది ఓవర్ ద టైం అండ్ బాగాలేదు అసలు అది చూడటానికి. అది రిమూవ్ చేసి ఇది వేసేసరికి సరిగ్గా స్టిక్ అవ్వలేదు అండ్ ఆ వర్క్ అంతా చేసి మళ్ళీ ఈయన వెంటనే ఇది స్టిక్ చేసేసరికి కొంచెం మరి ఓపిక లేక ఏమో ఇదైతే సరిగ్గా వర్క్ చేయాల. వేరే అన్ని కూడా చాలా బాగా చేశారు. అసలు కనిపించట్లేదు కానీ ఎక్కువగా ఇక్కడ అంతా గ్యాప్స్ ఉన్నాయి. పెయింట్ తోటి ఫిల్ చేసేయాలి. ఎందుకంటే అలా వచ్చిన వాల్పేపర్ ఇలా చక్కగా మొత్తం స్టిక్ చేస్తామన్నమాట. వాళ్ళే చెప్పారు నాతో ఫెవికాల్ పెట్టి స్టిక్ చేసేసుకోవచ్చు ఏదైనా సరే చిన్న చిన్న ఇట్లా వచ్చేస్తే అని. సపోజ్ ఇక్కడ ఏదైనా టేర్ అయింది అనుకోండి, ఈ వాల్పేపర్ ఇంకా కొంచెం లెఫ్ట్ ఓవర్స్ ఉంటాయి కదా, అది కొద్దిగా క్లోజ్గా ఉన్నది కట్ చేసి ఇలా స్టిక్ చేస్తే బ్లెండ్ అయిపోతుందంట. అదైతే ఇంతవరకు జరగలేదు. ఓన్లీ దీని ఒక్కదానికి ప్రాబ్లం వస్తే స్టిక్ చేస్తాను. వర్కౌట్ చేసుకున్న తర్వాత ఫ్రెష్ అయిపోయి ఇంట్లో పనంతా కూడా అయిపోయిందనమాట. కూర్చొని పుస్తకం చదువుకుంటున్నాను. ఇంతకు ముందంతా బ్రౌజ్ చేసుకొని లేకపోతే మూవీస్ చూసి ఇవన్నీ చేసి నేను కొత్తగా ఇంత ఇన్వాల్వ్ అయిపోయి బుక్ చదువుతుంటే అసలు నాకే చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది. మా హస్బెండ్ కూడా అసలు వదలట్లేదుగా పుస్తకాన్ని అని అంటా ఉన్నారు. అండ్ అందులో ఏమైనా బాగా నచ్చినవి నేను తనతో చెప్తున్నాను అనమాట. ఇట్లా ఉంది అట్లా ఉంది, తన ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది కదా అని ఇద్దరం బాగా డిస్కస్ చేసుకుంటున్నాను దీని గురించి. తనకు కూడా ఈ స్పిరిచువల్గా గ్రో అవటము లేకపోతే ఇలాంటివన్నీ తెలుసుకోవటం చాలా ఇష్టం అనమాట. లంచ్లోకి తురిమిన మామిడికాయ పచ్చడిని తాలింపు వేస్తున్నాను. ఇదేం చేస్తారంటే కారము, ఉప్పు, తురిమిన మామిడికాయ, కొద్దిగా నువ్వుల నూనె ఇవన్నీ వేసేసి కలిపేసి ఉంచుతారు. తినే ముందు ఫ్రెష్గా ఇట్లా తాలింపు వేసుకోవచ్చు. తాలింపులో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవాలు, మినపప్పు, ఇంగువ, మెంతిపిండి, ఎండుమిరపకాయ, కరివేపాకు వీటితోటి తాలింపు వేయాలి. ఇవాళ నేను కరివేపాకు వేయలేదు. ఈవినింగ్ అపార్ట్మెంట్ కిందకి వెళ్ళాలన్నమాట. కొంచెం ఒక 10 minutes అలా వాక్ చేద్దాము, బద్ధకం ఉంటే పోతుంది అని. బాగా వర్షాలు పడటం వలన ఈ గడ్డి చామంతులు బాగా పెరిగాయి అన్నమాట. చాలా అందంగా ఉంటాయి. అసలు నేను ఫోన్ తీసుకెళ్ళలేదు కానీ షూట్ చేయాల్సింది. కిందంతా కూడా లైక్ కార్పెట్ లాగా వచ్చేసి గ్రీన్ విత్ ఎల్లో ఎంత బ్యూటిఫుల్గా ఉందో. కొన్ని పూలు కోసుకొచ్చి యాజ్ యూజువల్ నేను వాటర్ పోసి పెడుతూ ఉంటాను కదా, సో కొంచెం డెకరేట్ చేసుకుంటున్నాను. బిజీగా ఉన్నప్పుడు ఒక్కొక్కసారి కుదరవు ఇలాంటివన్నీ. ఇంక ఇప్పుడు మళ్ళీ కొంచెం ఫ్రీ అయ్యా కాబట్టి ఇలాంటి పనులన్నీ చేసుకోవచ్చు హ్యాపీగా. ఇదండి ఇవాళ వీడియో. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యర్ టైం.